ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనము. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు కుమారుని దండించును. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. ప్రతికూల పరిస్థితులను మనం ఎలా ఎదుర్కొంటున్నాము? ఇలా దేవుడెందుకు చేస్తాడని అంటున్నామా, లేక దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? నేనైతే అన్ని పరిస్థితుల్లోనూ, అనగా అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే, ఆయనకు స్తుతి చెల్లించడం నేర్చుకున్నాను. అవును ప్రభువా, అన్ని పరిస్థితుల్లోనూ, అది అనారోగ్యమైనను, దారిద్రత అయినను, శ్రమ అయినను, లేక ఆరోగ్యంగా ఉన్నా నిన్ను స్తుతిస్తాను అని ఆయనతో చెప్పగలమా? అలా చెబితే మన ద్వారా ఆయన మహిమపరచబడతాడు. ప్రార్థన. పరలోక తండ్రి, నీవు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. అందుకే కొన్ని సమయాల్లో నేను వేదన, శ్రమలను ఎదుర్కొనుటకు అనుమతినిస్తున్నావు. శ్రమలన్నీ కొంతకాలమేనని, సంతోష బహుమానాలు నా కొరకు వేచి ఉన్నాయని ఎరిగిన వాడనై వాటిని సహించడం నాకు నేర్పుము. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.